వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నలుమూలల ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. ప్రత్యేక గైడ్ లైసెన్స్ పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం. ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుపతి నగర ప్రజల ఇలవేలుపు తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగిన మొదటి మంగళవారం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జాతర అనంతరం మొదటి మంగళవారం సందర్భంగా గంగమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పురాణ నేపథ్యం అనుసరించి దుష్ట పాలేగారిని హతమార్చిన తర్వాత 1100 సంవత్సరాల క్రితం తిరుపతి గ్రామ ప్రజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జాతర జరిపి శాంతపరచడానికి గాను 4 వారాలు అమ్మవారి ఆరాధనలో పాలు పంచుకున్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణదేవరాయలు, కర్ణుడు, దుర్యోధనుడు, శివుడు, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణుడు వివిధ పౌరాణిక వేషధారణలతో టీటీడీ మాజీ ఉద్యోగి కృష్ణమూర్తి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల బేజిరెడ్డి, ఎం బ్రహ్మానందం రెడ్డి, కస్పా పద్మనాభం, బి వేణుగోపాల్, ఈ గుణశేఖర్, బి చంగారెడ్డి తదితరులు వివిధ వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా వీరి వేషధారణలు భక్తులను అలరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయ ఈవో మమత మాట్లాడారు. రాయలసీమ రంగస్థల కళాకారులను అభినందించారు. పౌరాణిక వేషాలతోని నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారంటూ కళాకారులను కొనియాడారు. అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మేకప్ మ్యాన్ మేకల కోదండపాణి, గంగయ్య కార్యదర్శి కెఎన్ రాజా, ఎస్పీఎం వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు అమ్మవారి జాతర తర్వాత జరిగే 5 మంగళవారాలు, అందులో భాగంగా శ్రీ రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కూడా ఎంతో అపురూపంగా వేషధారణలతో అమ్మవారిని ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో దర్శించుకుంటారు. సో అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర పోయిన వారం 21వ తేదీ అంగరంగ వైభవంగా ప్రపంచంలోనే ఎక్కడా జరగదు మన తిరుపతి గంగ జాతర మారిగా 7 రోజులు 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ వేషధారణలతో అమ్మవారికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. జాతర రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని పొందారు. ఆమె చల్లని దీవెనలతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ జాతర తర్వాత కూడా 5 మంగళవారాలు 5 శుక్రవారాలు అదే మారిగా జాతర మారిగానే ఇక్కడ ఈరోజు గంగమ్ముడి ఆవరణలో భక్తుల సందోహం ఎంతో ఎక్కువగా ఉంది. ఆ రోజు జాతర రోజు రానోళ్ళు ఈ 5 మంగళవారాలు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో పౌరాణిక వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నాము. అలాగే ఇంకా 4 వారాలు కూడా వివిధ వేషధారణలతో వచ్చి రేపు మంగళవారం మహిళలు 7 గంగమ్మలు తిరుపతిలో 7 గంగమ్మల వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కుంటారు. అమ్మవారి చల్లని దీవెనలతో
మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి విశేషంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవస్థానం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం గంగమ్మ తల్లి. జై జై గంగమ్మ తల్లికి జై జై. దాదాపుగా 10 సంవత్సరాలుగా 5 మంగళవారాలు 10 వేషాలతో వచ్చి అమ్మవారి వేషాలతో 10 మంది అందరూ ఒక 25 మంది కలుసుకొని ఇప్పుడు 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది ఒక 11వ సంవత్సరం అనుకుంటున్నాం. ఇది 2వ మంగళవారం, ఇంకా 4 మంగళవారాలు ఇదే విధంగా వేషధారణతో వచ్చి అమ్మవారిని చూసి దర్శించుకొని అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుండాల గోపీనాథ్ రంగస్థల రాయలసీమ రంగస్థల తరపున కళాకారులందరూ కూడా ఆయన సొంత డబ్బులతో అమ్మవారి మీద ప్రేమ అభిమానాలతో ఆయన ఖర్చు చేసి అమ్మవారు ప్రీతిపాత్రులు అయ్యారు. మన కృష్ణుడు కానీ రాముడు కానీ అల్లుడు సీతారు అన్ని వేషాలు రకరకాలుగా ప్రతి సంవత్సరం 5 వారాలు ఆయన వేయించి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటాడు అని తెలపడం అయింది. మన ఊరి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లికి తాతాయిగుండు గంగమ్మ తల్లి మొక్కులని దించుకోవడానికి ఆడవాళ్ళు లక్షల్లో వస్తారు జనాలు. పోయిన వారం నుంచి మొదలైంది. 5 వారాలు ఇలాగే వేషాలు వేసి మేము కూడా మొక్కులు తీర్చుకుంటాము. గోపీనాథ్ గుండాల గోపీనాథ్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో వేషాలన్నీ వేసుకొని వచ్చే వారం ఈ అవకాశం ఇచ్చాము. ధన్యవాదాలు. నీ మాట చెప్పు 5:30కి సరే ఫోన్ చేయండి చేసుకుంటే అంతా బయట లోపలికి సరే ఇంతసేపు ఉండాలి కరెక్ట్గా చెప్పడానికి ఎంతో పోతుంది ఎలా పడుతుంది ఇంకా ఆఫీస్లో వేస్తాము 2 నిమిషాలు ఆడ అరుస్తుంటే కావాల్సిన నువ్వు ఇంకా ముందు కావాల్సిన అడ్డా నిలబడతా ఉన్నా. టెంకాయల అలంకరణలోని తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం తొలి మంగళవారం ప్రత్యేక అలంకరణలోని దర్శనమిస్తోంది. ఉదయం గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం టెంకాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. జాతర తర్వాత 5 వారాల పాటు మారు పొంగుళ్ళ పేరుతో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తొలి వారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆడ అరుస్తుంటే కావాల్సిన నువ్వు ఇంకా ముందు కావాల్సిన అడ్డా నిలబడతా ఉన్నా. తిరుపతిలోని తెలుగు కళామా తల్లి ముద్దుబిడ్డ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ అన్నారు. తిరుపతిలో అభివృద్ధికి ఎన్టీఆర్ స్థిరమైన పునాది వేశారని మాట్లాడారు. అంతకుముందు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అందరూ ఎన్టీఆర్ అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ రోజున తిరుపతి నగరంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం మనందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి అంతా కూడా గర్వించదగిన వ్యక్తిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ రోజున ఆయన్ను స్మరించుకునేటువంటి రోజు. ఆయన ఏదైతే మరి
కళారంగం నుంచి రాజకీయ రంగంకి వచ్చి కళారంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా 1 to 100 ఆయనేగా ఉండి మరి ఆయన యొక్క కష్టం కానివ్వండి, ఆయన యొక్క పట్టుదల కానివ్వండి, ఈ రోజున తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావం అమ్మినప్పటికీ ఈ రోజున ఇదే క్యాడర్తో ఒక బలమైన పార్టీగా వెలుగొందుతుంది. ఏదైతే ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయమని ప్రజల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డాడో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడుగుడ్డ నీడ అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా భువనేశ్వర్ కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, అందరూ కూడా మరి ఈ రోజున పాటుపడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఈ రోజున 2 ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి నిర్ణయం ఏమంటే కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు 1 కోటి రూపాయల ఫండు ఎంవీఆర్ ట్రస్ట్ ద్వారా కేటాయించి మరి క్యాడర్కి సహాయ సహకారాలు అందించడానికి ఈ రోజున నేను ముందున్నాననేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి మహిళలకి, యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా నేను ఈ రోజున కృషి చేస్తానని ఈ 2 నిర్ణయాలు కూడా తీసుకొని దాని ద్వారా మరి కార్యకర్తలకి, పేద ప్రజానీకానికి కూడా సేవ చేయడానికి ముందుంటానని కూడా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుపరచడానికి ఆ కలిగిదమైన వెంకటేశ్వర స్వామి మరి సంపూర్ణ సహకారం అందించి నా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తిరుపతిలోని తెలుగు కళామా తల్లి ముద్దుబిడ్డ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ అన్నారు. తిరుపతిలో అభివృద్ధికి ఎన్టీఆర్ స్థిరమైన పునాది వేశారని మాట్లాడారు. అంతకుముందు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అందరూ ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ రోజున తిరుపతి నగరంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం మనందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి అంతా కూడా గర్వించదగిన వ్యక్తిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ రోజున ఆయన్ను స్మరించుకునేటువంటి రోజు. ఆయన ఏదైతే మరి కళారంగం నుంచి రాజకీయ రంగంకి వచ్చి కళారంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా 1 to 100 ఆయనేగా ఉండి మరి ఆయన యొక్క కష్టం కానివ్వండి, ఆయన యొక్క పట్టుదల కానివ్వండి, ఈ రోజున తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావం అమ్మినప్పటికీ ఈ రోజున ఇదే క్యాడర్తో ఒక బలమైన పార్టీగా వెలుగొందుతుంది. ఏదైతే ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయమని ప్రజల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డాడో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడుగుడ్డ నీడ అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా భువనేశ్వర్ కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, అందరూ కూడా మరి ఈ రోజున పాటుపడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఈ రోజున 2 ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి నిర్ణయం ఏమంటే కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు 1 కోటి రూపాయల ఫండు ఎంవీఆర్ ట్రస్ట్ ద్వారా కేటాయించి మరి క్యాడర్కి సహాయ సహకారాలు అందించడానికి ఈ రోజున నేను ముందున్నాననేసి కూడా తెలియజేస్తూ,
అదేవిధంగా మరి మహిళలకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా నేను ఈ రోజున కృషి చేస్తానని ఈ 2 నిర్ణయాలు కూడా తీసుకొని దాని ద్వారా మరి కార్యకర్తలకి పేద ప్రజానీకానికి కూడా సేవ చేయడానికి ముందుంటానని కూడా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుపరచడానికి ఆ కలిగిదైన వెంకటేశ్వర స్వామి మరి సంపూర్ణ సహకారం అందించి నా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సెలవు. మదనపల్లె కేంద్రంగా భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్న కొందరి రౌడీ షీటర్ల పేర్లను పోలీసులు మంగళవారం మీడియాకు బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా సిఐలు యువరాజు, శేఖర్, వల్లీబాషా మాట్లాడారు. మదనపల్లె కేంద్రంగా పాత నేరస్తులు, రౌడీలు సామాన్య ప్రజలను బెదిరించి భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని 22 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, ఇలాంటి వారు పట్టణంలో ఇంకా చాలా మంది ఉన్నట్లుగా తమ నోటీసుకు వచ్చిందని, త్వరలోనే వారి భరతం పడతామని, అందుకోసం బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ల్యాండ్ దానికి సంబంధించిన విషయంలో అమాయక ప్రజలను మోసం చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది చేయకూడదు అని చెప్పి పాయింట్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరికీ మా పోలీస్ తరఫున వచ్చిన విన్నపం అండి, ఎవరైనా కానీ ఇటువంటి భూ తగాదాలు అంటే భూ దందాలలో విక్టిమ్స్ అయి ఉంటే, బాధితులు అయి ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా భయం లేకుండా పోలీస్ స్టేషన్కు, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ గారి దగ్గర కానీ లేదంటే డిఎస్పీ గారి దగ్గర కానీ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. చేసిన వెంటనే వారి మీద ఎవరైతే వాళ్ళకు బాధకు గురి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇతర ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి కానీ మీకు పలానా ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం, మేము దగ్గరుండి చేపిస్తాం, ఇంత కట్టండి అంత కట్టండి అని చెప్తే ఎవరు ప్రజలు నమ్మకండి. ఏదన్నా మీ సమస్య ఉంటే డైరెక్ట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి వెళ్ళి మీ సమస్య చెప్పుకోండి, ఖచ్చితంగా ఆడ చేస్తారు. ఆడ చేయకపోతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది. అధికారుల పేర్లు చెప్పి లేదా కొంతమంది కుల సంఘాల పేరు చెప్పి బెదిరించడము, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. కాకపోతే ఫిర్యాదులు రావడం లేదు. దయచేసి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే అటువంటి అసాంఘిక శక్తుల మీద మా యొక్క చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ధైర్యంగా పోలీసుకు మీకున్న బాధ గురించి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాం. చేరి ఒక గుంపులుగా కూడి వారు అక్కడక్కడ భూదందాలు చేయడము, వారిని బెదిరింపు చేయడము, ఆ బెదిరింపు ద్వారా వాళ్ళ దగ్గర కొంత ధనాపేక్ష, ధనార్జన వాళ్ళ దగ్గర చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా పోలీస్ దృష్టికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్ని మా యొక్క సమాచారం మేరకు, మాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు వారిని కూడా దాదాపు ఒక 22 మందిని మేము అదుపులోకి తీసుకొని వారందరికీ కూడా పోలీసు యొక్క స్టైల్లో వారిని ఈ విధంగా చేయడం తప్పని చెప్పేసి వారిని కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా సెక్యూరిటీ కేసు పెట్టి 107 కింద వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారి దగ్గర బైండర్ చేయించడం అనేది జరిగింది. గతంలో వీళ్ళు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాంటి భూదందాలకు పాల్పడి ఉంటే వారి యొక్క భయం వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే మేము వారిపైన కేసు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా మీకు ఇలాంటి సమాచారం ఏదున్నా కూడా వాళ్ళు ఏ వ్యక్తి అయినా కూడా పర్వాలేదు, మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయండి. మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వాటిపైన తగినటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓటమి అంచున మోడీ, ఉత్తరాదిన వ్యతిరేక పవనాలే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నారని, తాజాగా జరిగిన పోలింగ్లోని ఉత్తర భారతదేశంలోని మోదీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత 15 రోజులుగా ప్రధాని మోదీ ఉపన్యాసాలు వింటే దేశ భవిష్యత్తు ఏమవుతోందోనని భయం వేస్తోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్న మోదీ దేశంలోని వెనుకబాటు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తు
గుర్తుంచుకోవాలని అన్నారు. ముస్లింలకు సైతం వెసులుబాటుతనాన్ని రిజర్వేషన్లు ఇచ్చారని, మత రిజర్వేషన్ రద్దు చేస్తే హిందువులకు రిజర్వేషన్లు ఉండవని అన్నారు. ఈ విషయంపైన బీజేపీ కార్యకర్తలకు తెలుసని అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతిని జరుపుకున్నారని, ఎన్టీఆర్ రాష్ట్ర హక్కుల కోసం లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీని స్థాపించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కుల గురించి టీడీపీలోని వైసీపీలోని మాట్లాడేవారే లేరని అన్నారు. ఎన్టీఆర్కు పూలమాలలు వేస్తున్న నాయకులు ఆయన ఆశయాలను తొంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. దారి తప్పిన టీడీపీని ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులే తిరిగి గాలిలో పెట్టాలని అన్నారు. ఎన్టీఆర్, నెహ్రూ కందుకూరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ సూచించారు. జూన్ నెలలో పింఛన్ల కోసం పడిగాపులు పడేలా చేస్తే క్షమించరాని తప్పిదమవుతుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కూలీలు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని, చంటి పిల్లలను సైతం ఎండల్లోనే ఉంచి పనులు చేసుకోవడం బాధాకరమని ఆరోపించారు. రోజంతా కష్టపడిన కూలీలకు 200 రూపాయల కూలీ దక్కడం లేదని, ఉపాధి కూలీలకు కనీస కూలీ 400, వైద్య సౌకర్యాలు పనిచేసే చోట కనీస వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు టీడీపీ, వైసీపీ 2 పార్టీలు ప్రధాన కారణమని అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని అన్నారు. మోదీ చెప్పినట్లుగా ఈసీ ఆడుతోందని, ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ప్రజా మద్దతు కోరిన ఏకైక పార్టీ సిపిఎం అంటూ స్పష్టం చేశారు. రాబో రోజుల్లో ఎవరు అధికారంలో ఉన్న బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి లేనని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసాలు, ట్వీట్లు చూస్తూ ఉంటే దేశ భవిష్యత్తు ఏమైపోతుందనే ఆందోళన ఈరోజు ప్రతి ఒక్కరికి కలుగుతున్నది. మనకే కాదు, ఇప్పటివరకు బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్స్గా, సింపథైజర్స్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు భయం, ఒక రకమైన అభద్రతాభావం, భయం ఏర్పడుతుంది. దేశం ఏమవుతుంది, 75 ఏళ్ళు స్వతంత్రం మనం సాధించుకున్న ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం హరించుకుపోతుంది మన కళ్ళెదురుగానే అనేటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ మీద వచ్చింది. మొదట్లో మూడోసారి ఎంతో కొంత ఎలాగైనా గెలుస్తాడు మోడీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు 5 పూర్తయి 6వ దశకు వచ్చేసరికి ఇక మోడీ ఇంటికి పోవటం ఖాయం, ఈయన పని అయిపోయింది, ఖేల్ కథం అని చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. అందువల్ల ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగా కొనసాగితే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది, దేశ ఐక్యతే విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉన్నది. ఎన్టీ రామారావు యొక్క ఆశయాల నుండి, తెలుగుదేశం ఫౌండరు, ఆయన దాని స్థాపకులు, ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించాడో దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి 2 కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈరోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. 2 రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అనమాట. అది వెన్నుపోటే ఒక రకంగా. మాట్లాడకపోవడం, సాధిస్తారా లేదా వేరే విషయం. కనీసం 2 పార్టీల నాయకులు ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అది. ధైర్యం చేయలేకపోతున్నారు, మారు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటిక? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం ఈ 2 ఎన్టీ రామారావు ఆత్మలు. దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీదే ఉన్నది. ఈరోజు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావజ్జీవితం సెక్యులరిజం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బ కొట్టాలని చూస్తున్నది.
దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అనదొక్కేస్తున్నారు. అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలని వ్యతిరేకించాడు, వితంతు వివాహాలు జరిపించాడు, ఈ మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు. ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలన్నిటినీ తొంగలో తొక్కేదానికి బీజేపీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తున్నది, దాని ఆశయాలకు సమాధి చేస్తున్నది. అందువలన ఇలా ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత, రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము. మన యువతరం ముఖ్యంగా ఇలా ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక రెండో అంశం, మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, రేపు లెక్కింపు 4 దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి రేపు మరలా 1వ తేదీ రాబోతున్నది, 30వ తేదీ అయిపోయి 31 అయిపోయి 1వ తేదీ రాబోతున్నది. వృద్ధులు, మహిళలు, రోగిష్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో నిలబడాల్సిన, క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి, బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మరలా ఏర్పడబోతున్నది. అమానీయమైనటువంటి ఇది ఇప్పటికే 2 నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు. మొదటి నెల అంటే ఒక 2 రోజులు 3 రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోగలం. 2వ నెల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాట్లు చేయలేదు మే మొదటి వారంలో. ఇప్పుడు జూన్ వస్తున్నది, ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము, సచివాలయాల ముందు, బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం ఇది క్షమించరాని నేరం అవుద్ది ప్రభుత్వాన్ని. చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, వెంటనే ఎన్నికల కమిషన్ వాళ్ళు పెన్షన్లు పంచమని చెప్పడం కాదు, ఇంటింటికి ఇంతకుముందు ఎలా తీసుకుపోయిస్తున్నారో అలాగే ఇవ్వాలని ఆదేశించాలని చెప్పి కోరుతున్నాను. మాకు ఎన్నికలు నిర్వహించే పనే, ప్రభుత్వంతో మాకు పని లేదనుకుంటే అసలు జోక్యం చేసుకోకూడదు. 6వ తేదీ వరకు ఇలా ఎన్నికల కమిషన్ కిందే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశించకుండా ఎన్నికల యంత్రాంగం కదలదు. కాబట్టి 31 తేదీల్లో పెన్షన్లన్నీ కూడా ఇళ్లకే అందించే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. సిఎస్ ఆదేశాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాలు కానీ పరిశీలిస్తే ఆ ఎండలో అసలు ఒక్క చదరపు మీటర్ కూడా కొట్టాలని అంటే అర చదరపు మీటర్ కొట్టాలంటేనే ఒక పూట పడుతున్నది కూలీలకి. 200 కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎండలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం లేదు, మజ్జిగ ఇవ్వరు. ఇంతకుముందు ఉండే హక్కులను తీసేశారు. వాళ్ళ చిలకపారో పారో పలుగు పదును పట్టుకోవటానికి లేదా తట్టా బుట్ట కొనుక్కోవటానికి ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేవాళ్ళు, అవన్నీ ఇప్పుడు వాళ్ళని ఎత్తినేశారు. ఒక్కొక్కళ్ళు ఆటోల మీద రోజుకి 40-50 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి వచ్చేది 200-150 రూపాయలు వాటికి పోతుంది. మళ్ళీ తెల్లవారుజామున 5-6 బయలుదేరుతారు. దానికి మళ్ళీ అన్నం కట్టుకొని పోవాలి. పిల్లా జల్లాన్ని ఎంట పెట్టుకుపోతారు. ఆ పిల్లల్ని చెట్టు కిందే కొట్టేసి చీమలు పుట్టలు మధ్య పిల్లల్ని పనుకోబెడుతున్నారు. చూస్తేనే చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకి ఉపాధి పనుల దగ్గర కనిపిస్తుంటాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పథకం వల్ల పనులు జరగట్లేదు, వాళ్ళు సోమరులు అవుతున్నారు, డబ్బు వృధా అవుతుందని చెప్పి చెబుతున్నారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశం సంక్షోభాన్ని ఇతర దేశాల్లాగా, అమెరికా లాగా, యూరోప్ లాగా ఎదుర్కోకుండా ఎంతో కొంత ఒడ్డునున్నది. మేము జీడిపిని పెంచామంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న డబ్బుల వల్ల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఎవరైనా మర్చిపోతే అది చాలా తప్పు. అందువల్ల ప్రజలకే, వాళ్ళకే, ఆర్థిక వ్యవస్థకే కాదు, ఈరోజు ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల వేతనాలు డిమాండ్ చేయడానికి వ్యవసాయంలోనైనా అసంఘటిత కార్మికులు లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ ఇటువంటి వాళ్ళు డిమాండ్ చేయడానికి బేరం ఆడే శక్తిని ఇస్తుంది కొద్దో గొప్ప. కుప్పం మున్సిపాలిటీలో అటుకులుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నట్లుగా తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అడ్డుగోలుగా ఇలా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటంటూ కౌన్సిలర్లే చర్చించుకుంటున్నారు అంటూ సమాచారం. మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది లేకపోవడంతో 30 మందిని నియమించుకున్నట్లుగా మున్సిపాలిటీ సాధారణ సమావేశం
తెలుగుదేశం అజెండాలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా సుమారు 30 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ను బేఖాతరు చేస్తూ ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపైన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ నినాదాలను అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చెందేలా గొప్పగా కృషి చేశారంటూ ఈ సందర్భంగా కీర్తించారు. ఈ కార్యక్రమంలో కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ బిఎస్ మునిరత్నం, కుప్పం టీడీపీ విస్తీర్ణ కమిటీ కన్వీనర్ డాక్టర్ బిఆర్ఎస్ సురేష్ మూర్తి, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆయన నివాళులర్పించారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, నటనకు విశ్వవిద్యాలయం అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ పథకాల్ని అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సోమల మండలం పరిధిలోని సినిమా క్రాస్ సమీపంలో ఉన్న తిరుపతి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి చీర, సారెలను సమర్పించారు. ప్రతి సంవత్సరం మే నెల చివరి మంగళవారం ఈ బోనాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తుంది. వర్షాలు సకాలంలో కురవాలని తాము అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లుగా మహిళా భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలను చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట ముని యాదవ్, రామయ్య, నౌషాద్, టీడీపీ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బి కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యువ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి పురస్కరించుకొని మనమందరం ఇక్కడ సమావేశమైనాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంతవరకు ఈ దేశంలో మోస ధోరణిలో కొనసాగుతున్న పాలనలను అధపాతాళానికి తొక్కి సంక్షేమానికి ఆద్యుడు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తదనంతర కాలంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం విషయంలో అయితే ఆయన దిక్సూచి దేశానికే. ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని దార్శనికుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, మన జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్నిటా తానై తన భుజస్కంధాల మీద ఈరోజు బాధ్యతలు వేసుకొని దిగ్విజయంగా సార్వత్రిక ఎన్నికలను నడిపించడం జరిగింది. ఎంతో దూరంలో లేం మన విజయ పతాకను ఎగురవేసేందుకు ఆ రోజు మళ్ళీ మనమందరూ కూడా సమావేశమై రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవాలా. ఈ సందర్భంగా విజయ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. శ్రీనివాస మంగాపురానికి చెందిన వేలూరుకి అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల బరువున్న 21 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని తూర్పు రేంజ్ ఆఫీసర్ దామోస్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. శ్రీనివాస మంగాపురం ఆ ఏరియాలో మనకు ఈ దొంగలు పట్టుకొని ఈ వెహికల్‌లో వస్తున్నట్టు మనకు సమాచారం అందిందండి. ఆ సమాచారం మేరకు ఇక్కడ నుంచి మన స్టాఫ్‌ని అక్కడ పంపించడం జరిగింది. సో, తర్వాత మనల్ని తెలుసుకున్న వెంటనే ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నారో, తర్వాత ఈ వెహికల్ వీళ్ళున్నారో డంప్ చేసుకొని దాని నుంచి మనం చేసి చేయడం జరిగింది. ఆ చేసి చేయడం లో మనకు డ్యామేజ్ జరుగున్నాయి. తర్వాత ఈ వెహికల్ కూడా గుద్దడం జరిగింది. సో, ప్రాణాలు తెగించి చిత్తూరు ఈస్ట్ రేంజ్ స్టాఫ్ ఆఫీసర్స్, తర్వాత మిగతా రేంజ్ స్టాఫ్ అందరూ కూడా ఈ హార్స్ పర్సూట్‌లో ఈ వెహికల్‌ని పట్టుకోవడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ ఒక అతను కూడా మనకు దొరకడం జరిగింది, ఒక నిందితుడు. సో, దీనిపైన ఇంకా లోతుగా విచారించి దీనికి రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి మేము ట్రై చేస్తామండి. ఇది వచ్చేసేసి ఆ తిరుమల ప్రాంతం దగ్గర నుంచి వెల్లూరుకు పోతున్నట్టు మాకు సమాచారం ఉంది. వెల్లూరులో కూడా ఎక్కడో ఒక డంప్ ఉన్నట్టు మా ప్రాథమిక అంచనా సమాచారం కూడా. దాన్ని పట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ మనకు దొరికినది 21 దుంగలు దొరుకున్నాయి. సో, ఆల్మోస్ట్ 4-5 టన్నుల దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇది ఒక్కొక్కటి వచ్చేసేసి ఏ గ్రేడ్ కొన్ని, బి గ్రేడ్ కొన్ని ఉన్నాయి. ఏ గ్రేడ్ మెటీరియల్ వచ్చేసేసి మనకు ఓపెన్ ఆక్షన్‌లో 75 లక్షలు ఉంది. సో, దాదాపు 4 టన్నులు ఉన్నా కూడా
ఇది దాదాపు 2 కోట్ల పైబడిన 2 నుంచి 3 కోట్ల పైబడిన సరుకు అండి ఇది. వెహికల్ కూడా చేంజ్ చేశారా సార్? వెహికల్ చేంజ్ చేసాము. XUV 500 కూడా దీనిలో పట్టుబడింది. సో చార్జ్ షీట్ అది కేసు ఫైల్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాం. త్వరలోనే పట్టుకుంటామండి ఖచ్చితంగా. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్లు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిపించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు సమక్షంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి నాగేశ్వరరావు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్ట విరుద్ధమైన సమావేశాలు ఏర్పాట్లు చేస్తే ఇవన్నీ పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపైన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్లు లెక్కింపు వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపైన మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలోని అడిషనల్ ఎస్పీ ఏఆర్జీ నాగేశ్వరరావు, చిత్తూరు సబ్ డివిజనల్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, చిత్తూరు 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ బులసయ్య, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొలియప్ప, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా దాని యొక్క స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. మీరందరూ గమనించాలి. అల్లరి మూకల్ని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి పోలీస్ శాఖ మొదటిగా గ్యాస్ షెల్స్ అదేవిధంగా ఉన్నప్పటికీ కూడా అల్లరి మూకల స్పందన లేకపోయేసరికి గౌరవపై చేయడంతో ఒక వ్యక్తి బలంగా గడవడం జరిగింది. అంబులెన్స్ మీరందరూ కూడా గమనిస్తున్నారు. ప్రత్యక్షంగా అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన సైడ్ అంటే అంతా కవర్ చేస్తారు. మధ్యలో ఉంటే ఈ పక్క తీసేటప్పుడు అంత రెండు కవర్ కాదు. ప్రజాశాంతికి భంగం కలిగించేవాళ్ళు కాబట్టి రాళ్ళు వేయడం ఈ విధంగా చేసి లాఠీ చార్జీలో కూడా విడుదల వారిగా కంటిన్యూస్ గా ఒకరి చేస్తే కూడా దాని యొక్క ప్రయోజనం ఉండదు కాబట్టి రెండు యాక్ట్ తీసుకొని వాళ్ళని చెదరగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు రాళ్ళు వేయడము, వాళ్ళని కర్రలతో కొట్టడము, కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పోలీస్ శాఖ అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ప్రజల్ని కాపాడాలి, ఈ అల్లరి మూకల్ని చెదరగొట్టాలనే ఉద్దేశం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అల్లరి మూకలు నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళడం జరుగుతుంది.
లాఠీచార్జ్ చేసిన ఈ క్రమంలో పోలీసు అధికారులు మొదటిగా లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పోలీసు యొక్క ఆ దిష్టి బొమ్మల్ని కూడా దహన పెట్టి ఏదైనా ఓకే స్టార్ట్ చేయమని అందరూ ఓకేనా? ఓకే ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది. సో రీసెంట్గానే మనం పుంగనూరు టౌన్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా 4వ తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి, పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము. ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము. అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా, ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జరిగిన మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో వీ విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి మేము మరొక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము. అందరికీ మరి ఒకసారి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా మా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాము. సో మనకి జనరల్గా జరిగేది ఏంటంటే కౌంటింగ్ జరిగిన తర్వాత ఏ ఒక పార్టీ అయితే గెలిస్తే వాళ్ళు విజయోత్సవాలు ర్యాలీలు చేయడం జరుగుతుంది, కానీ వాటిని నిషేధించడం జరిగింది. దీనితో పాటుగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ప్రేరేపించేలాగా, ప్రొవోకేట్ చేసేలాగా స్పీచెస్ కానీ, వాళ్ళని ప్రొవోకేట్ చేసేలాగా ఏదైనా మాటలు మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధం. ఇవి కనుక ఎవరైనా చేసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా మనము సీరియస్గా తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి ఎంతవరకు మనము వాళ్ళకి శిక్ష పడాలో అంత పడేలాగా మనం ఎన్ష్యూర్ చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మాకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి తగినట్లు కేసెస్ రిజిస్టర్ చేస్తామండి. తిరుపతి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల కవాతు. తిరుపతి ఈస్ట్ పరిధిలో డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ప్రజలు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం భయభ్రాంతులకు లోను కాకుండా ఉండేందుకే ఈ కవాతు. అల్లరి మూకలకు ఈ కవాతు ద్వారా జాగ్రత్తగా ఉండాలంటూ సూచన. కౌంటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు.
ఈ 4వ మనకు దురదృష్టకర సంఘటన జరిగినటువంటి ఈ సమయంలో మనకు 4వ తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ 4వ తేదీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అనేది ఈ పట్టణంలో పోలీస్ ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులకు కానీ దేనికని గురి కాకూడదని, అదేవిధంగా అల్లర్లు చేసే వాళ్ళకి తాట తీస్తామని తెలియజేయడానికి కానీ, అందుకొరకు ప్రజల్లో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేయడం కొరకు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఫ్లాగ్